మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు కొన్ని మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు ప్రభు చేత వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలు చేసిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేసుకుంటూ, ఇదను మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు చేత మన హృదయాలు వెలిగించుకున్నాడో ఒకసారి దాన్ని చూడగలిగితే, అపోస్తుల కార్యం 18వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడునూ రావడం చెప్పేసి దేవుని పిల్లరా, అపోస్తలైన పౌలు గారికి దేవుడు ఒక హామీ ఇస్తున్నాడు. నాకు బహు జనమున్నారు, ఆ పట్టణంలో నువ్వు వెళ్ళు, నీకు ఎవ్వరు ఏ హాని చెయ్యడు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు దేవుని పిల్లరా. కనుక ఎవరైనా మన మీదకి వస్తున్నారో, మన మీద గొడవ పెట్టుకున్నారు, ప్రభు మాటలు మనం చెప్పుతున్నారని మనం హింసిస్తున్నారంటే అట్టివారి కోసం మనం ప్రార్థన చేసేవారిగా మారిపో. ఎందుకంటే మన మీదకి ఎవరైనా వచ్చినా సరే, ఎవరైనా రాకుండా ఉన్నా సరే, ఇవన్నీ కూడా దేవుడే వారికి అవకాశం ఇస్తున్నారని చెప్పి నమ్మి దేవుని పిల్ల వాళ్ళను దూషించే కంటే కూడా వాళ్ళని నిజంగా మారుమనసు పొందాలని చెప్పేసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి నైనా, నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా పౌలు గారితో చెప్తున్నావు, నీకే హాని జరగదని వెళ్ళు అని చెప్తున్నావు. అవును నైనా, ఎంతోమంది సువార్త ప్రకటించే వారికి హాని కలుగు చేసేవారుగా, అపహాసం చేసేవారుగా, బూతులు తిడుతూ ఉండేవారుగా నా తండ్రి ఇవాళ మా దేశంలో ఉన్నారయ్యా. అట్టి బిడ్డలు మీరు ఆకర్షించి తండ్రి, సేవకులు కానీ సేవకురాళ్ళు కానీ నీ మాటలు చెప్పుతున్నప్పుడు ఆ మాటలతో వాళ్ళు ఏకీమించి లోబడి నేను ఆరాధించే భాగ్యం ఇచ్చి నీ వలన కృప పొందే విధంగా సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. ఎంతమంది అయితే ఈ పిల్లలునైనా ఈ మాటలు వింటున్నారో వారునైనా ఈ మాటలు విని ఇదిగో బయటికి వెళుతుండగా తండ్రి వాళ్ళ ప్రయాణంలో మీరు తోడుగుండండి. తినే ఆహార విషయంలో, తాగే నీటి విషయంలో తోడుగుండండి. కుడిగొతని ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం పొట్ట చేత పట్టుకొని బిడ్డలు వెళ్ళి ఉండగా తిరిగి క్షేమంగా గృహాలకు చేరి కుటుంబాలతో కలిసి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ధన్యవాదాలు.